హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీఎల్ అకాడమీ లెక్చర్ నెంబర్ 3. ఈరోజు లెక్చర్లో మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది డ్యూ టు 2-పాయింట్ చార్జెస్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ 2-పాయింట్ చార్జెస్ కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Q1, Q2, Q3, Q4, Q5 ఇలా అండ్ సో ఆన్ టోటల్ ఎన్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి. కానీ ఎంత చార్జ్ Qn అనుకుందాం. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ చార్జెస్, ఈ సిస్టమ్ ఆఫ్ చార్జెస్ వల్ల ఇక్కడ ఎంత పొటెన్షియల్ అనేది ఉంటుందో అది కనుక్కోవాలి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. చార్జెస్ని స్లోగా తీసుకొని వస్తే దట్ టు సచ్ దట్ దేర్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ 0. ఇప్పుడు మనం దానిపైన ఎంత వర్క్ చేస్తామో అదేమవుతుందంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. కాబట్టి వర్క్ ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ Q1 ఛార్జ్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాను. స్టార్టింగ్ ఏ ఛార్జెస్ లేవు, ఓకేనా? అప్పుడు నేను వర్క్ దీనిపైన ఎంత చేయాలంటే వెరీ నెగ్లిజిబుల్ వర్క్ చాలు, ఎందుకంటే ఎలాంటి రిపల్షన్ దీనిపైన లేదు కాబట్టి, ఓకేనా? ఎక్స్టర్నల్ వర్క్ నియర్లీ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను Q2 ఛార్జ్ని ఇన్ఫినిటీ దగ్గర నుంచి తీసుకొని రావాలి. ఎంత వర్క్ చేయాలి? Q1 ఛార్జ్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు Q2 తీసుకుని రావాలంటే దీని యొక్క రిపల్షన్ని, ఒక ఫోర్స్ని దాన్ని దాటుకుంటూ తీసుకొని రావాలి. కాబట్టి మనం దీనిపైన చేసే వరకు పొటెన్షియల్ ఎనర్జీ ఇలా స్టోర్ అవుతుంది. అదే K-Q1 Q2 బై R ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ Q1 అండ్ Q2. నెక్స్ట్ Q3 ఛార్జ్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి తీసుకొని రావాలి, ఓకేనా? Q3 ఛార్జ్ని తీసుకుని రావాలంటే Q1 యొక్క రిపల్షన్ ఫోర్స్, Q2 యొక్క రిపల్షన్ ఫోర్స్, రెండింటి యొక్క రిపల్షన్ ఫోర్స్ని దాటి మరి ఇక్కడ తీసుకొని రావాలి. ఈ రకంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ నేను తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాను అంటే ఎక్స్టర్నల్ వర్క్ ఏదైతే చేస్తున్నామో అంత కూడా దీనిలో పొటెన్షియల్ ఎనర్జీ లాగా స్టోర్ అవుతుంది. అదే మనం కనుక్కోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒకసారి ఈచ్ ఇండివిజువల్ ఛార్జెస్కి వేరే ఛార్జ్ ఇంటరాక్షన్ వల్ల కలిగిన పొటెన్షియల్ అనేది రాసుకుందాం. చూడండి, డెల్టా యూ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఛార్జ్ సెకండ్ ఛార్జ్తో ఇంటరాక్షన్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ వచ్చి U12 అనుకుంటాం, విచ్ ఇస్ K Q1 Q2 బై R. సేమ్ అదేవిధంగా ఫస్ట్ ఛార్జ్ థర్డ్ ఛార్జ్తో ఎంత అంటే U13 అనుకుంటాం. సేమ్ అదేవిధంగా ఫోర్త్ ఛార్జ్తో U14. ఇలా టోటల్ ఎన్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి U1n. చెప్పేది మీకు బాగా అర్థం అనుకుంటున్నా, ఓకేనా? ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ U13 కావాలనుకోండి, K Q1 Q3 బై డిస్టెన్స్ R. ఈ రెండు ముందు డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంత అన్నమాట. ఇప్పుడు నేను కేవలం Q1 ఛార్జ్కి మాత్రమే చేశాను. ఇప్పుడు Q2 గురించి డిస్కస్ చేద్దాం. Q2 కింద రాసుకుంటాం, ఓకేనా? మొత్తం సిస్టమ్ అంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఛార్జెస్కి సంబంధించి మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, Q2 ఛార్జ్కి సంబంధించి కావాలి. Q2 ఛార్జ్ Q1 ఇంటరాక్షన్ ఫోర్స్ ఉంది కదా అంటే అది ఆల్రెడీ ఇక్కడ రాయేసాను U12 అనేసి. అంటే మనం ఒకసారి రాస్తే చాలా అన్నమాట. కాబట్టి ఇప్పుడు Q2 వచ్చి ఫస్ట్ ఛార్జ్తో కాకుండా రిమైనింగ్ ఛార్జెస్ రాస్తే చాలు. Q2 వచ్చి Q3తో ఇంటరాక్షన్ ఎనర్జీ ఉంది కాబట్టి U23. నెక్స్ట్ ఫోర్త్ దాంతో U24 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ U2n. సిమిలర్గా నెక్స్ట్ థర్డ్ ఛార్జ్ తీసుకున్నాం. ఫస్ట్ ఛార్జ్తో రాయేసాం, సెకండ్ ఛార్జ్తో కూడా రాయేసాం. అంటే రెండింటికి ప్రీవియస్గా మనం ఏదైతే చేసామో వాటిని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అదే నేను మీకు ఆర్డర్ చెప్పాలనుకుంటున్నాను, ఇంకేం లేదు. చూడండి, థర్డ్ ఛార్జ్ U34 ప్లస్ U35 అండ్ సో ఆన్ ప్లస్ U3n. నెక్స్ట్ ఇలాగ వచ్చి U45 ఇలాగే కంటిన్యూ అవుతూ మనం లాస్ట్కి n-1 ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి. UN-1 ఛార్జ్ అనేది అంటే ఇక్కడ Qn-1 ఛార్జ్ అంటే దీని బిఫోర్ ఛార్జ్. దీనిపైన అప్లై చేస్తుంది, దీనిపైన అప్లై చేసేది ఒకటే రాయగలుగుతాం, UN-1 ఎంత ఛార్జ్ పైన. ఈ రకంగా మొత్తం రాసుకుంటే వీటన్నిటిని యాడ్ చేస్తే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ చార్జెస్ అని మనకు తెలుస్తుంది. క్లియర్?
ఏం సార్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ నాకు ఎన్ని టర్మ్స్ వస్తాయో కూడా నాకు తెలియట్లేదు సార్, ఎలా కనుక్కోవాలి? చూడండి, ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయో ఫస్ట్ తెలుసుకోండి. ఓకేనా? దానికి చూడండి చిన్న లాజిక్ అదేంటంటే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 చార్జెస్ ఇస్తాం, Q1, Q2, Q3, Q4. ఓకేనా? ఇప్పుడు Q1 తీసుకున్నాం అనుకోండి, Q2 పైన, Q3 పైన, Q4 పైన, అంటే మొత్తం నాకు ఎన్ని టర్మ్స్ వస్తున్నాయి అంటే 4 చార్జెస్ తీసుకుంటే 3 టర్మ్స్ వస్తాయి. ఇక్కడ నేను n నెంబర్ ఆఫ్ చార్జెస్ తీసుకున్నాను కాబట్టి ఎన్ని టర్మ్స్ వస్తాయంటే n-1 టర్మ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ Q2 ఛార్జ్కి తీసుకుందాం. Q2 ఛార్జ్కి మళ్ళీ 4 తీసుకుందాము. ఓకేనా? Q2 ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, Q1ని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ లిస్ట్లో అయిపోయింది కాబట్టి. Q2 ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, Q3తో ఇంటరాక్షన్, Q4తో ఇంటరాక్షన్, అంటే ఇవి రెండే తీసుకోవాల్సి వస్తుంది. అంటే ముందు మనకి 3 టర్మ్స్ వచ్చాయి, Q2 దగ్గరకు వచ్చేసరికి ఆ 3 నుంచి ఒకటి తీసేసి ఎన్ని టర్మ్స్ వస్తాయంటే 2 టర్మ్స్. సేమ్ అదే రకంగా అంటే దీనికంటే ఒకటి తక్కువ వస్తుంది, అంటే ఇక్కడ మనకి n-2 టర్మ్స్ వస్తాయి. ఫ్రెండ్స్, అలాగే దీనికి ఎన్ని టర్మ్స్ వస్తాయంటే n-3 టర్మ్స్. ఓకే, అలా తగ్గుతా 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 లాస్ట్కి ఇక్కడ మనకి 1 టర్మ్ వస్తుంది. ఫ్రెండ్స్, అంటే external work done equals to change in potential energy, which is net potential energy of the system, equals to total number of terms. దీనికి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకేనా? జస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మాత్రం చెప్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ నాకు ఏమవుతుంది ఇక్కడ చూడండి, 1 టర్మ్, దీనికి ముందు 2 టర్మ్స్, 3 టర్మ్స్, 4 టర్మ్స్, అలాగా 1 + 2 + and so on ప్లస్ n-1 టర్మ్స్. ఫ్రెండ్స్, అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, 1, 2, 3 and so on n-1 టర్మ్స్ యాడ్ చేయాలి. ఇది చూడడానికి నాకు ఎలా ఉందంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ న్యాచురల్ నెంబర్ సిరీస్ లాగా ఉంది. ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. నాకేమో n×n+1/2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ టోటల్ టర్మ్స్ కావాలంటే ఇక్కడ n టర్మ్స్ తీసుకోవడం రా, n-1 తీసుకుంటున్నా, n-1 టర్మ్స్ తీసుకుంటున్నా కాబట్టి n ప్లేస్లో n-1 పెట్టాలి. ఓకేనా? n-1 ఇంటూ n-1 + 1 +1 - 1 పోతుంది. ఓకేనా? అప్పుడు నాకేమవుతుందంటే n×n-1/2 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ చార్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ 4 or 5 చార్జెస్ రాసేటప్పుడు మనము నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయో తెలుసుకుంటే మనం ఎక్కడైనా మిస్ చేసామా లేదా అని తెలుస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ నాట్ ద net potential energy, it is the total number of terms which we get to solve not to obtain the net potential energy. Questions? దీన్ని ఇంకో తరహాలో కూడా ఆలోచించవచ్చు. ఎలా చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ సింపుల్ ఎలా రాసుకోవచ్చు అంటే NC2 లా కూడా రాసుకోవచ్చు. NC2 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూజ్ చేసి చెప్తున్నాము. NC2 ఈ ఫామ్లో ఎందుకు వచ్చింది సార్ అంటే చూడండి, టోటల్ n నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి. నేను ఏం చేస్తాను అంటే 2 pairs లాగా తీసుకుంటాను. అంటే 2 pairs నేను సెలెక్ట్ చేసి 2 pairs లాగా తీసుకుంటున్నా. కాబట్టి నాకేమొస్తుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్స్ టు NC2. ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా, NCR ఫార్ములా ఏంటంటే n⁻r⁴ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అప్లై చేద్దాం చూడండి. అన్నప్పుడు మనకి NC2 ఏమొస్తుందంటే n⁻2⁴ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే n×n-1 ఇంటూ n-2⁴ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. చూడండి,
n మైనస్ 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే n ఇంటూ n మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 2. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ డ్యూ టు ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్. ఫ్రెండ్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, దీనికి సంబంధించి క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 3 పాయింట్ చార్జెస్ ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ దగ్గర ప్లేస్ చేశాను అనమాట. దీన్ని మైనస్ q తీసుకుంది. ఓకే, ఫైండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. క్వశ్చన్ ఫైండ్ పొటెన్షియల్, నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అడగచ్చు, లేకపోతే ఫైండ్ వర్క్ డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఇన్ దిస్ షేప్. ఓకేనా, సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఈ షేప్ లో మనం అరేంజ్ చేయాలంటే ఎంత ఎక్స్టర్నల్ వర్క్ అనేది చేయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్న ఎక్స్టర్నల్ వర్క్ కూడా ఎలా చేస్తామంటే వెరీ స్లోలీ, సో దట్ ఇట్స్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ 0. ఓకే, చూడండి, ఇప్పుడు యూనిట్ ఎంత వస్తుందో డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ రెండు చార్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఏ అనుకుందాం. ఈ రెండు చార్జెస్ మధ్య పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే కే Q1 Q2 అంటే Q ఇంటూ మైనస్ Q వచ్చి మైనస్ Q², మైనస్ ఇక్కడ రాసుకుంటున్నా, మైనస్ కే Q²/A. చూడండి, ఈ రెండు చార్జెస్ సేమ్ అదేవిధంగా మైనస్ కే Q²/A. ఇప్పుడు దీనికి సంబంధించి ఇవి రెండు చార్జెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండు చార్జెస్ మధ్య చూద్దాం ఏమవుతుంది. కే Q²/A. ఇక్కడ నాకు టోటల్ 3 టర్మ్స్ వచ్చాయి. ఓకేనా, టోటల్ ఎన్ని టైమ్స్ వస్తుంది తెలియాలంటే ఆల్రెడీ చెప్పాను మీకు ఫార్ములా. నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఇంటూ n మైనస్ 1/2. ఇక్కడ టోటల్ 3 ఇంటూ 3 మైనస్ 1 అంటే ఇంటూ 2/2. 2 క్యాన్సిల్ అయితే 3 టర్మ్స్. అంటే మనం చేసింది కరెక్ట్ అనమాట. టోటల్ 3 టర్మ్స్ మనకు వచ్చాయి. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతే యూనిట్ నాకేమొస్తుంది అంటే కే Q²/A. అంటే ఈ చార్జెస్ ఇలా అరేంజ్ చేయాలంటే ఎంత వర్క్ చేయాల్సి వస్తుంది, ఎక్స్టర్నల్ వర్క్ అంటే కే Q²/A. ఓకేనా, ఈ చార్జెస్ ఇలా అరేంజ్ అయితే వీటి మధ్య పొటెన్షియల్ అనేది ఎంత ఉంటుందంటే కే Q²/A. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఒకవేళ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు అనమాట. ఓకేనా, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఆల్రెడీ మనకు తెలుసు వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, ఎంత వస్తుంది? మైనస్ కే Q²/A. గుర్తుపెట్టుకోండి, 3 రకాలుగా అడుగు. ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్, లేకపోతే నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, ఎలాగైనా అడగచ్చు. ఓకేనా, చూడండి, నేను ఒక చార్జ్ తీసుకున్నాను. ఆ రిమైనింగ్ చార్జెస్ ఇంటరాక్షన్ లాగా రాసుకోవచ్చు. లేకపోతే చూడండి, ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్, ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్, ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్ అలా కూడా రాసుకోవచ్చు. ఇష్టం. ఓకేనా, ఎలా చేసినా మనకి ఇలాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి నేను 4 చార్జెస్ని తీసుకున్నాను. ఆ 4 చార్జెస్ని కూడా ఎలా అరేంజ్ చేశానంటే స్క్వేర్ యొక్క సైడ్ ఏ అయితే ఒక్కొక్క వర్టిసెస్ దగ్గర ఒక్కొక్క ఛార్జ్ని అరేంజ్ చేశాను. క్యాపిటల్ Q అనుకోండి సార్ చార్జెస్. సేమ్ ఇక్కడ కూడా నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? చూడండి, ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి డిస్కస్ చేద్దాం. చూడండి, టోటల్ టర్మ్స్ n ఇంటూ n మైనస్ 1/2 కాబట్టి టోటల్ 4 మైనస్ 1 అంటే 3/2. 2 1 is 2 2, 3 2 ఎంత 6 టర్మ్స్ రావాలి. 4 చార్జెస్ 6 టర్మ్స్ ఎలా వస్తాయి? చూడండి, యూనిట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈ రెండింటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కే Q²/A వస్తుంది. ఓకేనా, ఈ రెండు, మళ్ళీ ఈ రెండు, మళ్ళీ ఈ రెండు, మళ్ళీ ఈ రెండు. ఓకేనా, ఈ రకంగా ఏవైతే స్ట్రైట్ గా పక్కన ఉన్నాయో వాటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీస్ మొత్తము 4 వస్తుంది. ఓకేనా, ఈ మొత్తాన్ని U1 అనుకుంటే
4u1 వస్తుంది. ఆడికి 4 టర్మ్స్ అయిపోయినాయి. అర్థమైందా? k²/a ఇలాంటివి నాకు 4 వస్తాయి, 4 టర్మ్స్ వస్తాయి కాబట్టి 4u1 లాగా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ నాకు మిగిలిపోయినాయి. 2 టర్మ్స్ వస్తాయి. టోటల్ 6 ఉన్నాయి, 4 అయిపోయినాయి, ఇంకా 2 టర్మ్స్ వస్తాయి. అవి ఎలా రావచ్చు చూడండి ఒకసారి. ఈ ఇంటరాక్షన్ రాసుకోవచ్చు కదా, సేమ్ అదే విధంగా ఈ ఇంటరాక్షన్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంటే ఇలాంటి ఇంటరాక్షన్స్ సేమ్ డిస్టెన్స్ నాకు 2 వస్తుంది, 2u2. కాబట్టి యూనిట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ k²/a ప్లస్ 2 ఇంటూ k²/, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఏ అయితే ఇది ఖచ్చితంగా √2a అవుతుంది. కాబట్టి యూనిట్ ఈక్వల్స్ టు 4k² ప్లస్ 2ని √2 ఇంటూ √2 రాసుకుంటే √2 క్యాన్సిల్ అయిపోతే √2k² వస్తుంది. therefore యూనిట్ ఈక్వల్స్ టు k²/aని కామన్ తీస్తే 4 + √2 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో ఇంకో ప్రాబ్లం చదవం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే చార్జెస్ని హెక్సాగాన్, ఒక రెగ్యులర్ హెక్సాగాన్ ఆఫ్ సైడ్ ఏ దాని ఒక వర్టిసెస్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. 6 వర్టిసెస్ ఉంటాయి కాబట్టి టోటల్ 6 చార్జెస్. ఇప్పుడు ఈ సిస్టమ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో కనుక్కోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎన్ని టర్మ్స్ వస్తాయి కనుక్కుందాం. ఓకేనా, 6 చార్జెస్ కాబట్టి n × n-1/2, 6 × n-1 అంటే 5/2, 2 1 is 2 3, టోటల్ 15 టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఆ 15 టర్మ్స్ ఎలా వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఈ ఛార్జ్ పైన ఇంటరాక్షన్ పొటెన్షియల్ అనేది ఉంటుంది, ఈ ఛార్జ్ పైన ఉంటుంది. అంటే ఈ రకంగా అడ్జసెంట్గా మనకు ఉందన్నమాట, అడ్జసెంట్ ఛార్జెస్. ఓకేనా, ఆ అడ్జసెంట్ ఛార్జెస్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. కాబట్టి యూనిట్ ఈక్వల్స్ 6 ఇంటూ ఈ అడ్జసెంట్ ఛార్జెస్ మనకేమవుతుందంటే k²/a అవుతుంది. q1 q2 k² ఈ సైడ్ ఏ కాబట్టి k²/a. ఓకేనా, అడ్జసెంట్కి రాసుకుంటాం. ఇలా మొత్తం మనకి 6 టర్మ్స్ వచ్చేసినాయి. 6u1 సింపుల్ అంటే 15 టర్మ్స్లో 6 టైమ్స్ అయిపోయింది. ఇంకా 9 టర్మ్స్ ఉన్నాయి. ఒకసారి సాల్వ్ చేద్దాం చూడండి. ఈసారి నేను ఏం చేస్తానంటే అడ్జసెంట్ కాకుండా ఆల్టర్నేట్గా తీసుకుంటాను. లైక్ ఇదన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ ఒక ఆల్టర్నేట్, ఇక్కడ ఒక ఆల్టర్నేట్. నెక్స్ట్ ఈ చార్జ్ తీసుకుందాము, ఇది ఒక ఆల్టర్నేట్. నెక్స్ట్ ఇది ఒక ఆల్టర్నేట్. నెక్స్ట్ ఈ చార్జ్ తీసుకుందాము, ఆల్రెడీ ఒక ఆల్టర్నేట్, ఆల్రెడీ మ్యాపింగ్ అయింది, మళ్ళీ మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది ఒక ఆల్టర్నేట్, ఇది ఒక ఆల్టర్నేట్. నెక్స్ట్ ఈ చార్జ్ తీసుకున్నాను అనుకోండి, ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది బ్యాలెన్స్. ఈ చార్జ్ తీసుకుంటే ఇక్కడ ఆల్టర్నేట్, ఇది ఆల్టర్నేట్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని వస్తున్నాయంటే 1 2 3 4 5 6 మొత్తం అక్కడ మనకు 6 టర్మ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇలా ఆల్టర్నేట్గా చేసిన దాన్ని u2 అనుకుంటాను. ఓకేనా, k²/, ఇప్పుడు ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకేనా, కనుక్కుందాం. ఇది ఏంటంటే ఆల్టర్నేట్గా దాన్ని 6u2 అనుకుందాం. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని వేస్ ఉన్నాయంటే ఆల్టర్నేట్గా అయిపోయింది. ఈసారి మనం ఏం చేద్దాం అంటే ఆపోజిట్గా చేద్దాం. అడ్జసెంట్ అయిపోయింది, ఆల్టర్నేట్ అయిపోయింది, నెక్స్ట్ ఇలా మ్యాపింగ్ చేద్దాం. ఓకేనా, ఇది మనకి ఏమొస్తుందంటే ఇలా ఒకటి ఉంది, ఇలా ఒకటి ఉంది, ఇలా ఒకటి ఉంది. అంటే టోటల్ 3 వేస్లో వస్తున్నాయి. ఓకేనా, ఆపోజిట్గా. దాన్ని u3 అనుకుంటాం. ఓకేనా,
కే క్యూ స్క్వేర్ బై సమ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ కూడా వాల్యూ అది ఎంత ఉంటుంది ఇప్పుడు పక్కన క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, మొత్తం ఇది మనకి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి కాబట్టి 3 వే 6u3. ఓకేనా, 6 6 12 15. క్లియర్ ఫ్రెండ్, ఇప్పుడు ఇక్కడ వచ్చే డిస్టెన్స్ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకే చేద్దాం చూడండి. ఫస్ట్ u2 కండిషన్లో ఆ డిస్టెన్స్ ఎంత కనుక్కుందాం. ఇది హెక్సాగాన్ స్టూడెంట్స్. ఫస్ట్ ఈ డిస్టెన్స్ కనుక్కోండి. ఈ డిస్టెన్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అంటే చూడండి, ఒక రెగ్యులర్ హెక్సాగాన్లో వర్టెక్స్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుందంటే 120 degrees ఉంటుంది. ఎంత యాంగిల్? 120 degrees. చూడండి ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనా, 120 degrees నేను ఏం చేశానంటే ఇక్కడ హాఫ్గా స్ప్లిట్ చేశాను. అప్పుడు ఇక్కడ 60 degrees ఉంటుంది, ఇక్కడ 60 degrees ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్, అర్థమైందా? ఇప్పుడు ఇది 60, ఇది ఎంత అంటే 90, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 90 ఉంది అంటే 150. ఇది ఎంత అంటే 30 degrees. ఈ సైడ్ మనకు తెలుసు ఎంత అంటే ఏ. ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి ట్రయాంగిల్. ఇది 90, 30, 60. హైపోటెనస్ మనకి ఎంత ఉందంటే ఏ ఉందన్నమాట. అన్నప్పుడు ఈ లెంత్ దీన్ని డబుల్ చేసి ఇది మొత్తం లెంత్ వస్తుంది అన్నమాట. చేద్దామా? చూడండి, హైపోటెనస్ కి అడ్జసెంట్ కి మధ్య రిలేషన్తో వాటి రాసుకుంటాం. ఇది ఎక్స్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే సారీ సైన్ వద్దు, కాస్ యూస్ చేద్దాం. కాస్ 30 = x/a అవుతుంది. కాస్ 30 ఎంత అంటే √3/2 = x/a. x √3/2a అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇది √3/2a, ఇది కూడా √3/2a. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2√3a/2 వస్తుంది. 2 2 క్యాన్సిల్ అయితే √3a వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, కాబట్టి యూనెట్ = 6u1 అంటే 6kq²/a ప్లస్ 6kq²/ నేను ఒక డిస్టెన్స్ ఇప్పుడే కనుక్కున్నాం ఎంత అంటే √3a. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదే మనకి మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్లో కూడా రిపీట్ అవుతుంది అన్నమాట 11th క్లాస్లో. ఓకేనా, చాలా కేసులు వస్తుంది కాబట్టి ఈ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే ఆల్టర్నేట్గా ఫ్రమ్ వన్ వర్టెక్స్ టు అనదర్ వర్టెక్స్ డిస్టెన్స్ ఎంత అంటే √3a. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఆపోజిట్గా ఈ లెంత్ ఎంతో కనుక్కోవాలి, అది కూడా చేద్దాం చూడండి. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే సెంటర్ దగ్గర నుంచి మనకి ఈక్విలేటర్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎక్కడ? ఒక రెగ్యులర్ హెక్సాగాన్. ఓకేనా, 60 degrees 60 degrees 60 degrees. ఆల్రెడీ ఇది ఏ అన్నాం కాబట్టి ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. ఇది ఏ అయితే ఇది కూడా ఏ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందంటే 2a డిస్టెన్స్ ఉందన్నమాట. కాబట్టి ఆపోజిట్ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో దాని మధ్య డిస్టెన్స్ మనకి ఎంత అంటే 2a. మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3kq²/2a. క్లియర్ స్టూడెంట్స్, చెప్పిన టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. దిస్ ఈస్ ద నెట్ పొటెన్షియల్ ఎనర్జీ వెన్ చార్జెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద వర్టిసెస్ ఆఫ్ ద హెక్సాగాన్. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ ఏంటంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ దగ్గర మనం 3 చార్జెస్ని ఇలా ప్లేస్ చేసాం. ఓకేనా, హూస్
లెంత్ ఆఫ్ సైడ్ ఈస్ ఏ. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించి నేను 2 కేసెస్ చెప్పబోతాను. ఫస్ట్ కేసు ఏందిరా అంటే, ఇక్కడ ఉండే ఛార్జ్ని ఇలాగే ఇక్కడికి తీసుకొని వచ్చామన్నమాట. అన్నప్పుడు ఫైండ్ వర్క్ డన్, కలిపి చెప్పంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఓకేనా. టు మూవ్ ప్లస్ క్యూ డౌన్ టు సేమ్ లైన్ ఆఫ్ 2 చార్జెస్. క్యూని ఈ 2 చార్జెస్ కనెక్ట్ చేసే లైన్ పైకి తీసుకొని వస్తున్నాము. ఎంత ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ అదే తరహాలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, క్యూ 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 ఇలా ప్లేస్ చేసాం కదా ఛార్జెస్ని. ఈసారి మనం ఏం చేస్తున్నామంటే, దీనిపైన వర్క్ చేసి ఛార్జెస్ని కొద్దిగా దగ్గర తీసుకుని వస్తున్నాము. సచ్ దట్ ద లెంత్ ఈస్ a/2. ముందు ఏ డిస్టెన్స్లో ఉండేవి ఛార్జెస్, ఇప్పుడు ఛార్జెస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే a/2 ఉందన్నమాట. దీనిపైన ఎంత ఎక్స్టర్నల్ వర్క్ అనేది చేయాలి అది కూడా కనుక్కోవాలి. స్టూడెంట్స్, 2 సాల్వ్ చేద్దాం. వర్క్ డన్, ఎంత ఎక్స్టర్నల్ వర్క్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ విచ్ మీన్స్ యూఎఫ్ మైనస్ యూఐ. ఓకేనా. స్టార్టింగ్ ఉండే ఎనర్జీని ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, 3 చార్జెస్ వచ్చి ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ దిస్ 3 చార్జెస్ మనకి ఎలా వస్తుందంటే, 3 చార్జెస్ ఉన్నాయి కాబట్టి 3 2 6/2 అంటే 3 టర్మ్స్ దా వస్తాయి. ఓకేనా. ఇది దీనిపైన అప్లై చేసే పొటెన్షియల్ అంటే ఈ 2 చార్జెస్ మధ్య ఉండే పొటెన్షియల్ ఎనర్జీ, ఈ 2 చార్జ్ పొటెన్షియల్ ఎనర్జీ, 2 చార్జెస్ పొటెన్షియల్ ఎనర్జీ, అలా 3 వేస్ వస్తాయి. కాబట్టి 3kq²/a ఇది ఇనిషియల్గా ఉంది. నెక్స్ట్ ఫైనల్గా డిస్కస్ చేసాం అనుకోండి, ఈ ఛార్జ్ని ఇక్కడ తీసుకుని వచ్చాం, ఈ ఛార్జ్ని ఇక్కడ తీసుకుని వచ్చేసాం అనుకోండి. ఇప్పుడు క్యూ అనేది ఇక్కడ ఉంటుంది. సేమ్ 3 చార్జెస్ కాబట్టి 3 టర్మ్సే వస్తాయి. ఎలా వస్తాయి చూడండి. ఈ 2 చార్జెస్ మధ్య పొటెన్షియల్ ఎనర్జీ kq²/a అలానే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఛార్జ్కి మధ్య ఇప్పుడు ఏ నుంచి ఏమైందంటే a/2 అయింది కాబట్టి kq²/a/2. మళ్ళీ 2 చార్జెస్ ఏమవుతుంది, kq²/a/2. చూడండి ఇది ఏమవుతుంది, kq²/a ఇవి 2 ఉన్నాయి కాబట్టి 2kq²/a/2. 2 పైకి వెళ్తే యూఎఫ్ ఈక్వల్స్ టు kq²/a ప్లస్ 4kq²/a. మొత్తానికి నాకు 5kq²/a వచ్చింది అన్నమాట అట్ ద ఎండ్. అంటే 3 ఇలా ఉంటాయి, క్యూ 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 విత్ డిస్టెన్స్ a/2. ఇప్పుడు అప్లై చేద్దాం. డెల్టా యూ ఈక్వల్స్ టు ఫైనల్ మనకి ఎంత వచ్చిందంటే 5kq²/a. ఇనీషియల్ మనకి ఎంత వచ్చిందంటే 3kq²/a ఈక్వల్స్ టు 2kq²/a. This is the external work done to move the charge from here to here. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, సేమ్ వర్క్ ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 3kq²/a. ఫైనల్గా కనుక్కోవాలి. ఫైనల్గా సేమ్ ట్రయాంగిల్ కాబట్టి డిస్టెన్స్ చేంజ్ అయింది అంతే. ఏమవుతుంది, 3kq²/a/2. ఇప్పుడు డెల్టా యూ ఈక్వల్స్ టు 3kq², దీనిపై పంపించి రాసుకుంటాను, 6kq²/a వస్తుంది.
6k² minus 3k² చేంజ్ ఇన్ పొటెన్షియల్ అనేది ఎంత వస్తుందంటే నాకు 3k² క్లియర్ ఫ్రెండ్స్. ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇనీషియల్గా దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ కనుక్కోవాలి, ఆ తర్వాత పొజిషన్ చేంజ్ చేసిన తర్వాత దానికి పొటెన్షియల్ ఎనర్జీతో కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. క్లియర్ ఫ్రెండ్స్. సేమ్ ఇదే తరహాలో స్క్వేర్ కూడా చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్లో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చూడండి, చార్జెస్ని ఒక స్క్వేర్ యొక్క వర్టిసెస్లో ఇలా ప్లేస్ చేసామన్నమాట, ఆఫ్ లెంత్ ఏ. ఓకేనా. కాకపోతే ఇప్పుడు చేసిన పని ఏంటంటే ఒకానొక ఛార్జ్ని స్క్వేర్ యొక్క సెంటర్ దగ్గర తీసుకొని వచ్చామన్నమాట. అంటే ఛార్జ్ని ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాం, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుని రా అంటే రిమైనింగ్ 3 చార్జెస్ ఇప్పుడు 4 దగ్గర మూవ్ అవుతాయంటే మిగతా 3 చార్జెస్ ఏం చేశాను అంటే ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఈ ఛార్జ్ని ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావడానికి ఎంత వర్క్ అనేది చేయాల్సి వస్తుంది, ఎక్స్టర్నల్ వర్క్ ఎంత చేయాలి అది డిస్కస్ చేయాలి. ఓకేనా. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఫస్ట్ ఇనీషియల్ డిస్కస్ చేసాం అనుకోండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పక్కన 4 ఉన్నాయి కాబట్టి 4u1, ఇది మనకి ఈ డయాగ్నల్ వేళ 2 ఉన్నాయి కాబట్టి 2u2. ఓకేనా. u1 u ఇనిషియల్ ఈక్వల్స్ టు 4k² ప్లస్ 2k² ఈ డయాగ్నల్ లెంత్ √2a. క్లియర్ ఫ్రెండ్స్. మనకి ఏమవుతుందంటే 4k² ప్లస్ 2ని √2 into √2 లాగా రాసుకోవచ్చు. అప్పుడు √2 క్యాన్సిల్ అయ్యి √2k² వస్తుంది. దిస్ ఈస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొని పోయాం. అప్పుడు ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఛార్జ్ క్యూ ఉంది, ఇక్కడ ఉండాల్సిన క్యూని ఇక్కడ తీసుకొని వచ్చాం. సేమ్ మళ్ళీ ఎన్ని టర్మ్స్ రావాలంటే 6 టర్మ్స్ రావాలి. యూ ఫైనల్. చూడండి, ఇది ఇది ఈ రెండింటి మధ్య మనకి k² ఉంటుంది, ఇది కూడా k² అంటే మొత్తానికి 2k² 2 టర్మ్స్ వచ్చేసినాయి, ఇంకా 4 టర్మ్స్ ఉన్నాయి. ప్లస్ చూడండి, ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్, ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్, ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్, ఇక్కడ మనం 3 టర్మ్స్ తీసేయచ్చు అన్నమాట. ఓకేనా. ఈ 3 డిస్టెన్స్ కూడా ఎలా ఉంటాయంటే సేమ్గా ఉంటాయి, ఎందుకంటే ఈ సెంటర్లో ఉంది, హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ లెంత్లోనే ఉంటాయి. ఓకేనా. డయాగ్నల్ లెంత్ √2a అయితే హాఫ్ ఆఫ్ డయాగ్నల్ లెంత్ మనకి ఏమవుతుంది అంటే √2a/2 అవుతుంది. అంటే మొత్తానికి మనకి a/√2 వస్తుంది అన్నమాట. అలా మొత్తం మనకి ఏంటంటే 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3k² క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక టర్మ్ మిగిలిపోయింది 3, 4, 5. ఆ ఒక్క టర్మ్ ఏదంటే ఇక్కడ చూడండి, ఇది. ఓకేనా. ఏమవుతుంది k²/√2a వస్తుంది, డయాగ్నల్ లెంత్ కాబట్టి. క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి, డెల్టా యు ఈక్వల్స్ టు యు ఫైనల్ మనకి ఎంత వచ్చిందంటే 2k² a ప్లస్ 2√3k² a ప్లస్ k²/√2a మైనస్ యు ఇనిషియల్ 4k² మైనస్ √2k²
దీంట్లో నుంచి ఇది పోతే డెల్టా యూ ఈక్వల్స్ టు -2kq² నెక్స్ట్ ఇంకేం పోవడానికి లేదు కాబట్టి అట్టే రాసుకుందాం. ప్లస్ 2√3kq² ప్లస్ kq² -√2kq² ఇంకా కావాలంటే మనము కామన్ చేసుకొని రాసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడికి ఆపేస్తాను. క్లియర్ స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము దీన్ని బేస్ చేసుకొని పొటెన్షియల్ అనేది డ్యూ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్ని బేస్ చేసుకొని కొన్ని అడ్వాన్స్ న్యూమరికల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బై బై.